ఎవరన్ని వ్యూహాలు రచించినా ఎవరన్ని ఎత్తులు వేసినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. కట్ చేస్తే కోలుకోలేనటువంటి ప్రజా తీర్పు షాక్ ఇచ్చింది. ప్రజల్ని అంచనా వేయటంలో మీరు ఫెయిల్ అయ్యారా? వైసీపీ ఎలాగంటే డెడ్లీ ఫెయిల్యూర్ అయిందో అలాగే వైసీపీకి వంత పడినటువంటి మీరు కూడా ఫెయిల్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా దగ్గర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవరాల్గా కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయం చేయం, అందరినీ ఒకే రకంగా చూస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ముందు వెనక అన్నది ఒకటి ఉంటుంది. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేస్తే ఎట్లాగే. రెడ్డి సామాజిక వర్గం నిజంగా జగన్మోహన్ రెడ్డికి పని చేసిందా లేదా అనేటువంటిది మీరు గ్రౌండ్ లెవెల్ తెలియదు కాబట్టి నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. చేయలేదు. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే వైసీపీ ఓటమికి ఇదిగో ఈ కారణాలు అని చెప్పి నాకు స్ట్రింజెంట్ 5 కారణాలు చెప్పండి. ఎవడి పని అది చేసింది చెప్పుకోకపోవడం ఫస్ట్ దౌర్భాగ్యం. ప్రధానికి రోజా గారినే తీసుకుంటాం. ఆవిడ పర్యాటక శాఖ మంత్రి. రుషికొండలో గుండు గీసేశారు. 3 ఛానల్స్. ఎవడో సబ్జెక్ట్ చెప్పరు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత హననంతోనే కలెక్షన్. కేతిరెడ్డి గారితో ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ వాలంటీర్ ఎవరు వాలంటీర్? జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే మంత్రులు లేనిపోని పనికిరాని రాజకీయ విమర్శలు చేసి ఈ గది తెచ్చుకున్నారా? కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు ఎవరన్ని వ్యూహాలు రచించినా ఎవరన్ని ఎత్తులు వేసినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. కూటమి ఎంతమందితో వచ్చినా ఇంకెంతమందిని కలుపుకొని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లో పట్టం కడతారని ఆయన ఘంటాపదంగా చెప్పారు. కట్ చేస్తే కోలుకోలేనటువంటి ప్రజా తీర్పు షాక్ ఇచ్చింది. అయితే అప్పటి నుంచి ఆయన పారిపోయారని కొందరు, కాదు హైడింగ్ జోన్లో ఉన్నారంటూ మరికొందరు అనుకున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆయన లెక్కలు తప్పాయి? తప్పిన లెక్కల్ని సరిచేసుకునేటువంటి పద్ధతి ఏదన్నా ఉందా? ఆయన నిజంగా పారిపోయారా? ఒకవేళ పారిపోతే మళ్ళీ ఎందుకు ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నారు? లెట్స్ ఇన్వైట్ ది మోస్ట్ సెన్సేషనల్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డైల్ న్యూస్. ఈ మధ్య కాలంలో నేను ఏ గెస్ట్ కోసం ఇంతలా ప్రయత్నించలేదు, ఇంతలా అడగలేదు. యు ఆర్ ద వన్, యు ఆర్ ద ఫస్ట్ వన్. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు, లెక్కలతో సహా చూపించారు, కొన్ని చోట్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే బొక్కబోరలా పడింది అంచనాలు మొత్తం అంతా కూడా. రిజల్ట్ చూసి ఫస్ట్ అసలు ఏం షాక్ అయ్యారు మీరు? ఇప్పుడంతా కూడా ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదాం, నాట్ ద ఇంటర్వ్యూ, ట్రూత్ అండ్ డేర్ గేమ్. లెట్స్ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ. మీరు ఎందుకు నేను పారిపోయాను? నేనేం పారిపోలేదు సార్. నా సెల్ నెంబర్ కూడా అదే ఉంది, ఇప్పుడు కూడా నేను మార్చలేదు. తిట్లు బాగా తింటున్నాను, అయినా పర్లేదు. 3వ పాయింట్, నేనేం విశ్లేషణలు అంటే 1 to 10 స్కేల్ నా రోజుకి దగ్గర 5 నుంచి 10 దాకా ఉండేవి. ఆ పేస్ తగ్గింది. నేనేం విశ్లేషణలు ఆపలేదు. నేను మీడియాకు కూడా వెళ్తున్నాను. రెండోది, నేషనల్ మీడియాలో కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేనేం పారిపోలేదు, ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. మూడోది, అంచనాలు ఖచ్చితంగా తప్పాయి. ఓకే, నేను నా స్టాటిస్టిక్స్ కూడా మీరు నిశ్చితంగా గమనించగలిగితే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళ విశ్లేషణ చేశాను నేను. ఓటర్ నాడి సంక్షేమ ఫలాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం తీసుకున్న బిలో పవర్టీ వాళ్ళు 40% కన్ఫైన్ అయ్యి ఆయనకు ఓట్లు వేశారు. ఈక్వేషన్స్ ఎక్కడ తప్పాయి అంటే నావి అని నేను చెప్పను, ఎందుకంటే నేను అనాలిసిస్లో ఈ సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళది దగ్గర 2,22,00,000 మంది ఎంతో వైఎస్ఆర్సీపీ తరఫున అనుకుంటే దగ్గర 1,82,00,000 మంది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కన్ఫైన్ అయ్యారు. ఎందుకు అంటే మీరు గమనించగలిగితే 2,000 ఇచ్చిన పెన్షన్ 3,000 చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్కి నాంది పలికిన ప్రభుత్వం కంటిన్యూషన్ చూశారు. ఆ కన్సిస్టెన్సీలో ఎవరు వచ్చినా మాకు ఎక్కడికి ఏవి ఉపద్రవం లేదన్నది ఈయన సర్వీసెస్ని రెండర్ చేశారు. కాబట్టి అది వాలంటీర్ వ్యవస్థగా ఇంటికి ఇచ్చిన దగ్గర జరుగుబాటు అంత సుఖం అన్న దగ్గర అది తాత్కాలికమా శాశ్వతమా ప్రజలు ఆలోచించుకున్నారు. ఓకే. రెండోది ఇంకోటి ఏంటంటే అంచనాలు ఎప్పుడు రాజకీయాల్లో 1+1 = 2 అన్నది ఈరోజు దాకా ప్రూవ్ అవ్వలేదు. బట్ ఈసారి 1+1 = 2 అన్నది ప్రూవ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏదైతే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారో విశ్లేషకుడుగా దాన్నే నేను మాడాలి. మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే
చాలామంది నాకు ముద్రలు కొట్టారు, ఒకడు వైఎస్ఆర్సీపీ అని, గతంలో తెలుగుదేశం అని. మీరు గమనించగలిగితే ఒక 1-2 ఇయర్స్ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అయ్యేదాకా కూడా అతని పనితీరు ప్రజలకి ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేది. అంటే పనితీరు కాకుండా సంక్షేమం అందిస్తున్నాడనో, లేకపోతే తిత్లీ తుఫాన్ల ఎఫెక్ట్ తర్వాత ఏదో చేశారనో, లేకపోతే కరోనాకి ఇచ్చేసారనో చెప్పుకోవాల్సి వచ్చింది. బట్ విశ్లేషకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ సమైక్య రాష్ట్రం నుంచి ఇవన్నిటికీ పాయింట్స్ ఉండేవి కాబట్టి ఎలాబొరేటివ్గా దాని గురించి మాడవలసి వచ్చింది. వెన్ ఇట్ కమ్స్ టు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అతను తీసుకున్న రిఫార్మ్స్ చాలా ప్రభావితమైంది. అప్లిప్మెంట్, ఎందుకంటే నేను అలాంటి ఎలిమెంటరీ స్కూల్లో అట్లా చదువుకుని వచ్చిన వాళ్ళం. అక్కడ ఆ స్టాండర్డ్స్ ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా లిఫ్ట్ అవుతున్నాయో, ఎలా హ్యాండ్స్ అవుతున్నాయో, పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం, ఇట్లన్నిటితో నేను ప్రభావమే. ఖచ్చితంగా ఒక ఎడ్జ్తో మాట్లాడడం అనేది వాస్తవం. మూడోది, విశ్లేషకుడుగా ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరులో ప్లస్లు మైనస్లు మాట్లాడాలి. తర్వాత మూకుమ్మడి దాడిని ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డికి నేను అదే మూకుమ్మడి దాడిలో ఒక పాత్రధారిని కాలేకపోయాను. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంటే ఐఎమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నన్నే చూశారు. చూసినప్పుడు ఏంటంటే నాకు ఇష్టమైన ముద్రలు వేశారు. సో దానికి నేను బాధ్యుడిని కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను విశ్లేషిస్తున్నాను, ఓ 10 మందిలో ఒక 3-4 నన్ను మెచ్చుకోవచ్చు, 6 నచ్చట్లేదు, 6 నచ్చని వాళ్ళు నన్ను తిడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 4 మెచ్చుకున్నప్పుడు హ్యాపీ ఫీల్ అయిపోయి 6 తిట్టినందుకు బాధపడితే ఇంక విశ్లేషకుడుగా నేను విశ్లేషణ చేయడమే అనవసరం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది సర్వసాధారణం అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని వ్యక్తిగతంగా ఏ రోజు అనేవాడిని కాదు, కానీ రాజకీయ అనుభవం మీద నేను విశ్లేషించేవాడిని. ఆ సప్రెషన్లో వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళ ప్రజల్లో యాక్సెప్టెన్స్ వచ్చింది. మంగళగిరిలో ఆయన గెలిచాడు, అక్కడ ఆయన పిఠాపురంలో ఆయన గెలిచారు. సో ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పుకి నేను కూడా తలవంచవలసిందే. బట్ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల నేపథ్యంలో రాజకీయాలు ప్రజలు మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా మీరు రాజకీయాలను ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు వాట్స్ యువర్ రైట్ అన్న దాని మీద నా విశ్లేషణలు ఉండేవి. సో అంచేత ఏంటంటే ఇక్కడ నేను ఎప్పుడు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని కానీ లేదంటే వాటి మీద నేను ఎప్పుడు విశ్లేషించలేదు, నేను మాట్లాడలేదు, నేను ఆయన ఎప్పుడు అగౌరవపరచలేదు. ఇది కావాలంటే చూసుకోండి. అంచనాలు తప్పాయని చెప్పి అన్నారు, ఒప్పుకున్నారు. ప్రజా తీర్పును ఖచ్చితంగా శిరసా వహించాల్సిందే అంటున్నారు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నాకు ఒకటి క్లియర్గా చెప్పండి, ప్రజల్ని అంచనా వేయటంలో మీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే ప్రజల అంచనాలు ఏంటో తెలుసుకోలేక వైసీపీ ఎలాగ డెడ్లీ ఫెయిల్యూర్ అయిందో అలాగే వైసీపీకి వంత పాడినటువంటి మీరు కూడా ఫెయిల్ అయ్యారా? ఇందులో వంత పాడడం కాదండి, నా విశ్లేషణ మీరు గమనించగలిగితే 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్నదే ఎలక్షన్ అవుతుందని చెప్పాను. చూసుకోండి కావాలంటే. ఆ మాట అన్నారు, నేను ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్న దగ్గర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ మీరు వైఎస్ఆర్సీపీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఓవరాల్గా ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యంతో, నాటి రామారావు గారి దగ్గర నుంచి తీసుకుంటే తెలుగు రాష్ట్రంలో ఒక వ్యక్తి ఈజ్ అన్ ఐకానిక్ పర్సనాలిటీ. ఉదాహరణకి జనసేనకి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారు, అండ్ వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నేను ఒక యాస్పిరెంట్ క్యాండిడేట్స్ అనుకోండి, ఆయన భుజం మీద మనం చెయ్యేస్తే మన పైకి లేపితే మనం ఎలివేషన్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం. ఆయన పక్కెళ్ళని చెప్పి నేనే 175 నియోజకవర్గాలు అన్నప్పుడు యాక్సెప్టెన్స్ లేదు. ఎందుకు అంటే ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి పంచాయతీ స్థాయిలో చూసుకుంటే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీఎల్సీ, మున్సిపాలిటీలు అన్నీ మీరు తీసుకోండి, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు అందరూ, దే ఆర్ ఆల్ యాస్పిరేషన్స్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఒక కార్పొరేట్ స్టైల్ని అడాప్ట్ చేశాడు, వాలంటీర్ వ్యవస్థను ప్రతిష్ఠించాడు, సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠించాడు. ఎస్, వీళ్ళతో ప్రజా సంక్షేమం చేసుకుంటూ ప్రజలకు ఏం కావాలో చేస్తూ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తే వీళ్ళెవరు నాకు అక్కర్లేదు అనుకో. తర్వాత కులాలు మతాలుగా విడగొట్టిపోయిన ప్రాంతంలో ఇవాళ కులాల పరంగా కాకుండా కులం మతం రాజకీయం చూడడం అన్న దగ్గర కన్సాలిడేషన్ ఎటుపక్క అవుతుందో గ్రహించడంలో మెజరబుల్ ఫెయిల్యూర్. ఓకే, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ రాయలసీమ అంతా రెడ్డి డామినేషన్ ఉంటుంది. ఇక్కడ మన కృష్ణా ప్రకాశం జిల్లాలో ఈ పరిసర ప్రాంతం అంటే గుంటూరు, కృష్ణ ఇవన్నీ చూస్తే చౌదరి సామాజిక వర్గం, ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం, మిగిలిన అన్ని క్యాస్టులు బీసీలు, ఎస్సీలు బ్రహ్మాండంగా డామినేషన్స్లో ఉంటాయి. ఉత్తరాంధ్ర కూడా అంతే. సో మీరు ఎప్పుడైతే ఎవరిని ఎక్కడ ఎలా పరిరక్షించాలన్న దగ్గర ఒక స్ట్రాటజీ అన్నది ఆప్ట్ చేయకుండా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి అనుసంధానించుకునే విధానంలో వెసులుబాటు ఎప్పుడైతే కరువడుతుందో, ఇప్పుడు తెలుగుదేశం ఫెయిల్యూర్కి ఎవరు కారణం, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, వైఎస్ఆర్సీపీకి కూడా ఇంటెలిజెన్సే ఫెయిల్యూర్. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తీసుకునే ఇన్పుట్స్ తీసుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళు 23కి కూర్చున్నట్టు ఈయన 11కి కూర్చున్నాడు అంతే. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయం చేయం, అందరినీ ఒకే రకంగా చూస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చూశారు అని చెప్పి సంక్షేమ పథకాల్లో కొంత కనిపిస్తోంది.
సంక్షేమ పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఆయన ఒరిజినల్ కష్టార్జితం మనకి ఇవ్వట్లేదు, ప్రభుత్వ సొమ్ము మన సొమ్మే మనకి ఇస్తున్నారు అనేటువంటిది ప్రజలు భావిస్తారని అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యారా, లేకపోతే డబ్బులు ఇచ్చేస్తే ఏ పార్టీ వాడైనా ఎంత పార్టీ వాడైనా కూడా మనకు పట్టం కట్టేస్తారని చెప్పేటువంటి అహంకార ధోరణిలో ఉన్నారా? ముందు వెనక అన్నది ఒకటి ఉంటుందండి. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేస్తే ఎట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీ 5 సంవత్సరాలు అధికారంలోకి రాలేదు, 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళు తెలుగుదేశం ఏం సక్సెస్ చూడండి. ఎన్ఆర్ఐ వింగ్ స్థాయిలో బ్రహ్మాండం వర్క్ చేసింది. అండ్ సమాజం ఇందాక 1+1 ఈక్వేషన్ చెప్పింది. కాపు చౌదరి సామాజిక వర్గాలు ఏకతాటి మీదకి వచ్చిపోయింది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం పనిచేయలే రాయలసీమ అంతా. వాళ్ళు ఎందుకంటే బికాస్ సప్రెషన్. రెడ్డి సామాజిక వర్గం నిజంగానే పనిచేయలేదా కేఎస్ ప్రసాద్ గారు? 200%. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలామంది రెడ్డి పేరుతో ఉండేటువంటి వైసీపీ హ్యాండిల్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చాడు. వాళ్ళు డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళు ఓట్లేయలేదు, వీళ్ళనే నమ్ముకున్నటువంటి మేము మాత్రం సంకనాకిపోయామని చెప్పి రెడ్ల పేరుతో ఉన్నటువంటి హ్యాండిల్స్ మాట్లాడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా మాట్లాడుతుంది. ఇలాంటి పొజిషన్స్లో రెడ్డి సామాజిక వర్గం నిజంగా జగన్మోహన్ రెడ్డికి పని చేసిందా లేదా అనేటువంటిది మీరు గ్రౌండ్ లెవెల్లో తెలియదు కాబట్టి నాకు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. చేయలేదు. ఈ ఉపద్రవం కారణం అదే. మీకు ఇంకోటి చెప్తా. ఓకే, ఒకటి తెలంగాణ ఎలక్షన్స్ చూసుకోండి, రెడ్డి సామాజిక వర్గంలో ఏకతాటి మీదకి రాగలిగింది. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకి ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఇంకోటి మహబూబ్ నగర్, ఈ పరిసర ప్రాంతాల్లో ఇలా ఏకతాటి మీదకి వచ్చి పనిచేస్తే సక్సెస్ చూసింది కాంగ్రెస్. గత 10 ఏళ్ళు లాస్ట్ 2 టర్మ్స్ ఆ 4 పుల్లు 4 ఆవులు కదే విభజించు పాలించలో సక్సెస్ చూసిన ఒక పార్టీ ఇవాళ కన్సల్టేట్ అయితే ఏమైంది? కేసీఆర్ గారికి చుక్కలు కనపడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కన్సల్టేషన్ దగ్గర ఇవాళ ఏం చేశారు? విభజించి పాలించిన ఫార్ములాకి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో అవుట్కమ్ ఏమైంది? చూడండి సార్, ఒకటి గుర్తుంచుకోండి. ప్రతి ప్రభుత్వం నేను మంచి చేస్తానని వస్తుంది. అది ఎవడైనా ఉన్నాయండి, చేస్తారా లేదా అనేది ప్రశ్న. అది దాని గురించి కాదు. దానికి మీకు ఎప్పుడైనా సరే 40% కన్సల్టేట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ పడింది. సంక్షేమ ఫలాలు అందుకున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు? న్యూట్రల్ ఓట్లు కానీ, న్యూట్రల్ ఓటర్లు, అధిక పెద్ద కులస్తులు, ఇలాంటి వాళ్ళకి దే ఆర్ కంటిన్యూస్లీ ఫోకసింగ్ ఆన్ ద గవర్నెన్స్. ఓకే, దే ఆర్ రాబిన్హుడ్ ఫామ్లా కాదు కదా. ఆడి కొట్టిడి పెట్టడం బాగుంది, కానీ ఈ జరుగుబాటుకి అలవాటు పడిన వాళ్ళు కన్సల్టేటర్ అవుతారు. అందరూ భయ్ మన ఇంట్లోంచి కదలకుండా వస్తుందిరా అని పెన్షన్ అన్నాడు. 40% వేసారు వాళ్ళకి. ఇంకొక 40% కూడా దగ్గర 1,62 crores దాకా ఉన్న వాళ్ళు ఎలా కన్సల్టేట్ అయ్యారంటే, ఈ పెన్షను ఇట్స్ ఆర్డినేటెడ్, తెలుగుదేశం 2,000ది, ఇది 3,000 చేసాడు 5 ఏళ్ళలో. ఈ ఇయర్లో మళ్ళీ వస్తే 4,000 ఇస్తానంటున్నాడు. ఏముంది? ఓ రోజు ఆటో వేసుకెళ్తాం, లేదంటే ఒక ట్యాక్సీ బుక్ చేసుకుంటే, ఈరోజు ఓలా ఊబర్స్ ఇదే కదా, ఇంటికి వచ్చేవాడు లేకపోతే సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. దాన్ని ప్రిపేర్ అయిపోయారు. ఓకే, 4,000. ఇక్కడ ఏమవుతుందంటే సంక్షేమం అన్నది నిలకడ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది అదే. ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ సంక్షేమాన్ని ఆపలేరు అన్నారు. ఆపలేనప్పుడు కొత్తదనం కోరుకోరా? పెప్సీ యాడే దిల్ మాంగే మోర్. 3,000 దగ్గర 4,000 వస్తుంది. వాడికి లబ్ధిదారుడు ఆలోచించే విధానం, ప్రాస్పెరిటీ మారిపోతుంది. కర్ణుడు చావుకి 1,00,000 కారణాలుగా అన్నట్లుగానే వైసీపీకి ఓటమికి కూడా 1,00,000 కారణాలు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఈ 1,00,000 కారణాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన 1,00,000 కారణాలు లేదు. కమింగ్ టు యువర్ పాయింట్. మీరు కాదు, చాలా మంది ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే వైసీపీ ఓటమికి ఇదిగో ఈ కారణాలు అని చెప్పి నాకు స్ట్రింజెంట్ 5 కారణాలు చెప్పండి, లేదంటే మీరు చెప్పగలిగినటువంటి కారణాలు చెప్పండి. నేను చెప్తా. మొదటిది, ఎవడి పని అది చేసింది చెప్పుకోకపోవడం ఫస్ట్ దౌర్భాగ్యం. ఓకే, అర్థమవుతుందా? రెండోది, ప్రజల్లో నిరంతరంగా ఎమ్మెల్యేలు ఉన్నారు గడప గడపకి కార్యక్రమంలో. ఎమ్మెల్యేలు గడప గడపకి తిరిగి ఇంట్లో ఉన్నా సరే, ప్రజల సమక్షంలో ఉన్నా, సంక్షేమం ఎంత చేసినా ప్రజలకి వాళ్ళు వద్దనుకోవడంలో మర్మం ఏంటి? అది గ్రహించకపోవడం. రెండోది, మెజరబుల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్లు. 2 ప్రభుత్వాలకి నో యాక్సెప్టెన్స్. ఓకే, ఎక్సెప్షన్స్ కూడా లేవు. ఇద్దరికి మెజరబుల్ ఫెయిల్యూర్స్ అంటే ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లు వీళ్ళు తీసుకున్నారా లేదా అన్నది తర్వాత క్వశ్చన్ అయినా ఇంటెలిజెన్స్ని వినియోగించుకోవడం శూన్యం. మూడోది, మంత్రులు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఏ విషయాలు మాటలు అవి తప్ప మిగిలిన చెత్తాచెదారం ఎందుకు? ఉదాహరణకి రోజా గారినే తీసుకుందాం. ఓకే, ఆవిడ పర్యాటక శాఖ మంత్రి. రుషికొండలో గుండు గీసేశారు, దాని అంతు చూసేశారు, చంపేశారు, పొడిసేశారు, ఏదో చెప్తారు కదా. మైకి పట్టుకునే ప్రెస్ మీట్ ఎట్టి ఇది పర్యాటక శాఖకు సంబంధించింది. ఇప్పుడు రామారావు గారు ఆయనలో కట్టిన క్వార్టర్స్ కూలిపోవడం అనుకుంటే పరిరక్షించడానికి
పర్యాటక రంగ అభివృద్ధికి ఈ పని చేసాం. చెప్పాలి కదా. ఖచ్చితంగా చెప్తే రెండోది అందులోనే ఇంకో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టేసుకున్నారట, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టేసుకున్నారట. ఎవరు డబ్బులు తోడరు ఇల్లు కట్టుకుంటారు, ఇది ఆవిడ చెప్పాలి కదా. ఇది గవర్నర్ సర్క్యూట్ హౌస్ ఒకటి ఉంది, ఎప్పుడుదో బ్రిటిష్ కాలం నడదు అనుకో. గవర్నర్ గారు వచ్చిన ఇబ్బంది అవుతుంది, ప్రధానమంత్రి వచ్చిన ఇబ్బంది అవుతుంది, లేకపోతే ముఖ్యమంత్రి గారు హుదూ తిత్లీ తుఫాన్లు అటు వస్తే అక్కడ ఉండి పని చేయడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్సుల్లో ఉండి నానా ఇబ్బందులు పడ్డారు కదా. ఇప్పుడు దీన్ని బేస్ క్యాంప్ కింద ఆఫీస్ పెట్టుకుని కార్పొరేట్ ఆఫీస్ అదే క్యాంప్ ఆఫీస్ లాంటి ఒకటి ఉంటుంది. దీంట్లోంచి పర్యవేక్షణలకి సులువు అవుతుంది, ఎందుకంటే తీర ప్రాంతం ఇది. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం మూడింటికి తీర ప్రాంతం. కోతవేడు దూరంలో ఉభయ గోదావరి జిల్లాలో. అక్కడ పాయింట్ అదే కదా. ఎగ్జాక్ట్లీ. ఇది చెప్పడానికి ఏం పోత్రమా? ఎగ్జాంపుల్. అలాగే అమర్నాథ్ గారు 1,103 కోట్లు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చాడు. గత ప్రభుత్వంలో ఒప్పందానికి అనుగుణంగా గ్రాసిం లాంటిది కూడా గ్రౌండ్ అయింది. కోడిగుడ్లు ఈ చెత్త ఎందుకు చిన్నపిల్లడికి ఏం చేసావో చెప్పవా? ఎమ్మెల్యేలు ఎవడైనా సరే నా నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి సంతరించుకుని చేసు. ఆయన ఎవరండి? కేతిరెడ్డి గారు. తెల్లారు లేస్తే కారు వేసుకుని పోలో మన పిల్లలకి చాక్లెట్లు కొను, బిస్కెట్లు కొనో, లేకపోతే పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంత పని చేసుకున్నాడు ఆయన మీడియాలో సావడమే తప్ప బయట ఎవడైనా ఒక మీడియాలో పరంగా వెళ్ళి అటెన్షన్ వస్తుందో లేదో చూసుకోవడం. సోషల్ మీడియా గ్రూపులు, డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తికి ఒక మీడియా, ఈ సజ్జల గారు అబ్బాయి ఒక మీడియా నిర్వహణ, ఇంకోటి వాళ్ళ ఆఫీసులోనే ఇంకో అతను వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ సాక్షి మీడియాగా, 3 ఛానల్స్. ఎవడో సబ్జెక్ట్ చెప్పరు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత హననంతోనే కాలక్షేపం. మీరు గమనించారా? అవును. క్రిటిసిజం టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ ఓకే. అది ఏమైందంటే గతంలో మీరు చూడండి పింక్ డైమండ్ ఇలాంటివన్నీ వేస్తే తెలుగుదేశం వాళ్ళు బురద కడుక్కున్నట్టు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాల మీదే సెంట్రిక్గా తిరుక్కుంటూ చూశారు. ఓ 40-42 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి కానీ ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ఉన్నప్పుడు వాళ్ళకి పని చేసుకోవడానికి వెసులుబాటు దొరికేసింది. సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఉదాహరణ చూడండి, వీళ్ళు ఇలాగే ట్రాప్ వేసారు, పని చేస్తారు, పక్కన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారని చెప్పి లొకేషన్ కూడా పాదయాత్రతో స్టార్ట్ చేస్తే మొత్తం అంతా లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది చర్చనీయాంశం అయినప్పుడు పెద్ద ఆయనకి వెసులుబాటు దొరికింది పని చేసుకోవడానికి. ఓకే. ఎందుకంటే రాజకీయ దురంధుడు, చాణక్యుడు వాళ్ళే చెప్తుంటారు కదా, అందరూ చెప్తున్నారు. అవహేళన చేయడానికి బాగుంటుంది, కానీ ఏం చేస్తున్నాడో దాన్ని రీడ్ చేయడం మెజరబుల్ ఫిగర్. రెండోది, బొగ్గన్ గారు ప్రతి వారంకి ఒకసారి పాపం ఢిల్లీ వెళ్ళి ఏదో నానా తెప్పలు పడి ఎఫ్ఆర్బిఎం లిమిట్లో డబ్బులు తీసుకున్నాం. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు చెప్పడం? ఈ డబ్బులు దేనికి తెచ్చాం, ఈ డబ్బులు దేనికి ఉపయోగించబడుతున్నాయి, మీరేంటి 10 లక్షలు అంటున్నారు, మీరు 14 లక్షలు అంటున్నారు, మీరేంటిది? నిర్మలా సీతారామన్ బడ్జెట్లో చెప్పింది ఇదే ఫిగరు. పైపచ్చి నేను ఈ పర్టికులర్ సెకండ్ స్టెంట్లో ఆర్బీఐ బాండ్స్ వేలంలో వచ్చిన డబ్బులు వీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వీటికి వినియోగిస్తున్నాం. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం, 3 పోర్ట్లు ప్రభుత్వ పరంగా ఒకటి ప్రైవేట్ పరంగా జరుగుతున్న కన్స్ట్రక్టివ్ పోర్ట్స్ని. ఎప్పుడైనా పబ్లిక్ డొమైన్లో చర్చనీయాంశం అయిందా? అది గవర్నమెంట్ ఇందాక మీరు అన్నారు చూడండి, సంక్షేమం ఎవరు డబ్బులు ఇస్తున్నారని, ఇది కూడా రాష్ట్ర ఖజానా నుంచి కడుతున్న డబ్బులే కదా. తర్వాత ఉదాహరణకి ఆర్బీకే సెంట్రల్ సచివాలయాలు ఇవన్నీ కట్టారు విలేజ్ల్లో, ఇవన్నీ ఎవరి డబ్బులు? ఇలా ఎక్స్ప్లెనేటివ్ మాడ్యూల్లో కనుక ఉంటే 1.5 సంవత్సరం బడ్జెట్లు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం చేశారు. మిగిలినవి ₹1 ఉండవు సార్, 4 బిల్డింగ్లు కలిపి, ఆర్బీకే సెంటర్, సచివాలయం, విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూల్ పరివర్తన, ఇవన్నీ కలిపి ఒక గ్రామ స్థాయిలో 2200 మంది దగ్గర కట్టిన వాటికి చెప్పడానికి ఏమండి? ఒళ్ళిపోయే కాలంలో రోడ్లు లేవు. అహోబెలం రోడ్డు, అది ఫార్ములా ట్రాక్ వేసినట్టు వేసాడు ఆయన, నంజల చిన్నకురాడు ఎమ్మెల్యే గంగులు గారు అబ్బాయి నాని. చెప్పపోతే ఏమవుతుంది? అక్కడెక్కడ రోడ్లు లేదట, ఇల్లు ఇక్కడెక్కడ రోడ్లు శాశ్వత పథకంలో ఎప్పుడు వేశారు, ఏం చేశారు? కిరణ్ కుమార్ రెడ్డి ఆయనలో జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఆయనలో, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో చర్చనీయాంశం చేయకపోతే. మీరు అన్నట్లు పబ్లిసిటీ విషయంలో వైసీపీ పబ్లిసిటీ కాదండి, ఇది పబ్లిసిటీతో ముడిపెట్టకండి. మళ్ళీ పబ్లిసిటీ అంటే దిక్కుమాల రోజులు ఇవాళ బటన్ నొక్కుతాడట, ఇది ఇస్తాడట అంటే బటన్ ఎవరికి నొక్కుతున్నావు? నీ కార్యకర్తలకు కానీ నీ నాయకులకు కానీ నువ్వు బటన్లు నొక్కట్లేదు. ఎందుకంటే ఇవాళ బిల్లులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయో తెలుసు కదా. మెయిన్ ఇంకోటి ఏంటంటే టీచర్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థకి జరిగితే ఎప్పుడైనా సరే తేడా, దాని కాన్సిక్వెన్సెస్ ప్రభుత్వాల మీద పడతాయి ప్రతిసారి. పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా చేతులు ఎత్తి కనబడింది ఎలక్షన్స్లో. ఓకే. సో గ్యారంటీ అండ్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఇప్పుడు పల్నాడు ఉంది, బ్రహ్మానంద రెడ్డి లాంటి వ్యక్తిని అక్కడ డిప్లాయ్ చేసినప్పుడు జరిగేవి రీడ్ చేయకపోవడం కాన్సిక్వెన్సెస్. నువ్వు కాన్సిక్వెన్సెస్ రీడ్ చేయకుండా 80 మందిని మార్చాలని నా విశ్లేషణలు ఉన్నాయి, చూసుకోండి కావాలంటే. 80 మందిని వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పోపుల డబ్బాలు చూడండి, ఈ కందిపప్పు నటకెట్టి, మినపప్పు నెట్టెట్టి, జీలకర్ర నట్టెట్టినట్టు పెడితే ఉడకోపేకం. ఆ మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్,
ఆ పెందుర్తిలో అదీప్ రాజు ఎవరండి వీళ్ళందరూ ఏం చేశారు అప్పటి తెలియదండి అధినాయకుడిగా నియోజకవర్గాల్లో ఏం జరిగిందో తెలీదా ఇలాంటివి అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఇవి నువ్వు ఐడెంటిఫైడ్ పాకెట్స్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఎట్టేస్తే సంతనోతల పాటు వెళ్ళిపోతే మీరు గెలిచేస్తాడంటే ఎందుకు 175 నియోజకవర్గాలకి నేనే నిజమే నువ్వు చేసిన మంచి మిగిలిన వాళ్ళు చేశారా లేదా కనిపించగలగాలి 175 నియోజకవర్గాల్లో నీ పని నీతో పనితనం నీ మంచితనం చేసిన వాళ్ళు ఎంతమందో మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి భౌగోళికాలను అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోపెట్టగలగాలి ఒకవేళ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనుక గెలిచి ఉంటే ఖచ్చితంగా నన్ను చూసి మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని చెప్పి అనుండేవాడు అనుండం కాదు ఇవాళ ప్రజాస్వామ్యం అర్థం పరమార్థం మారిపోయింది ఓకే ఇది కార్పొరేట్ అయిపోయింది ఎస్ ఎగ్జాక్ట్లీ అయి ఉండేది ఇప్పుడు ఓడిపోయారు కదా వాలంటీర్లు పెట్టాం సచివాలయ వ్యవస్థను పెట్టాం ప్రజలకు అంది కార్యక్రమాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరికి రోల్స్ లేవు గవర్నర్ ముఖాలని ఎమ్మెల్యేలో చూసుకుని ఉంది మనం ఎమ్మెల్యే కదరా బాబు ఈయన గవర్నర్ గారని ఇంట్లో కూర్చోడం ఈయన పైన అనుకున్నట్టు ఉంది ఎందుకంటే ఒక చైన్ సిస్టమ్ ఉందండి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఎందుకు ఇప్పుడు మరి మేయర్ ఇది పెట్టినప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు కార్పొరేషన్స్ మీటింగ్లకి వాటికి ఎంపీ లాట్స్ ఉంటాయి ఆ 7 నియోజకవర్గాలకి పంచడానికి ఎంపీ పడుతున్న బాధలు తెలుసు కదా ఎందుకంటే ఎంపీ ఈజ్ అలైన్డ్ విత్ 7 ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యే ఈజ్ అలైన్డ్ విత్ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఆ రేడియస్లో ఉన్న వాళ్ళందరితోనూ సర్పంచుల దాకా అలానే ఉంటాయి ఈ సిస్టమ్ని ఎప్పుడైతే నువ్వు మార్చేసావో గాంధీ కన్న కళ్ళ గ్రామ సచివాలయం ఉన్నప్పుడు వీళ్ళేరి ఈ దారుణమైన కాదు మీ కేతిరెడ్డి గారితో ఎగ్జాంపుల్ చెప్తాను వాలంటీర్ ఎవరు వాలంటీర్ మరి ఇదే లోకేష్ గారు రాగానే మన వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్ కూడా చూశారు కదా వాళ్ళ కార్యకర్తలతో చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే పార్టీ బాండేజ్ పోనీ ఏమైనా ఈ వాలంటీర్ వ్యవస్థని మా వాళ్ళని అఫీషియల్గా ఎలా ఓన్ చేసుకున్నావా అపోజిషన్ వాళ్ళు బొంబాడింగ్ భరించి లాస్ట్ టైంకి వచ్చారు కదా మన వాళ్ళు అంటే నా కార్యకర్తలకి ఆందోళన ఇస్తున్నాం చెప్పానండి అప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్తారు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి ఇదేంటిది పార్టీ కార్యకర్తలకి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలన్నట్టు ఉంటుంది కదా సో ఈ ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఉంటుందో ఈ ఫ్రిక్షన్స్ని ఎక్కడికక్కడ నిలువరించుకోకుండా ముందుకెళ్ళిపోతామంటే ఎక్కడ అవుతుంది గుణపాఠాలు ఎలా నేర్చుకోవాలంటే మనం పార్టీ పరంగా ప్రక్షాళిస్తూ ఉన్నాడు ఆయన నిరంతరం పర్యవేక్షిస్తూ ఇలా అయితే బాగోదు అలా అయితే బాగోదని ఇలా అయితే బాగోదు అలా అయితే బాగోదు ఇది బాగోలేదన్న విషయం నీకు తెలిసినప్పుడు ఇంకెలా బాగుంటుందో చెప్పగలగాలి కదా ఆల్టర్నేటివ్ కావాలి కదా ముఖ్యంగా ఎంపీలు షార్ట్ ఫాల్ ఆఫ్ క్యాండిడేట్స్ గమనించండి అవన్నీ తీవ్ర ఉపద్రవాన్ని క్రియేట్ చేశాయి మంత్రులు నోరెప్పకపోవడం ముఖ్యంగా అనుభవజ్ఞులైన పెద్దిరెడ్డి గారి లెటర్లు లేదా బొత్స సత్యనారాయణ గారి లెటర్లు ధర్మాన ప్రసాద్ లెటర్లు ఇంకా రాజకీయ చర్మాంకాల్లో ఉన్నారండి అన్నేసి రోజులు లెగసీస్తూ ఉన్నప్పుడు ఇజ్ ఇట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అన్నది చెప్పడానికి విసులుబాటు లేనప్పుడు లేదా చెప్పినా విన్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి నిజమే మంత్రులు అనేటువంటి వాళ్ళు తమ శాఖల్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగాల్సి ఉందో చెప్పాలి ప్రగతి నివేదిక ఇవ్వాలి అలా కాకుండా వాళ్లకు సంబంధం లేకుండా మిగతా రాజకీయాలను కూడా తెచ్చుకొని పూసుకొని లిమిట్స్ దాటి మరి కూడా మాట్లాడిన సందర్భాల్ని మనం ఖచ్చితంగా చూసాం అనవసరం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రసాద్ గారు అధినేత యొక్క మనసు గెలుచుకోవటానికి అధినేతను ప్రసన్నం చేసుకోవటానికే మంత్రులు తమ పరిద్దాటి మాట్లాడారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే మంత్రులు లేనిపోని పనికిరాని రాజకీయ విమర్శలు చేసి ఈ గది తెచ్చుకున్నారా ఇప్పుడు మనది కానిది మనం ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా చెప్తా సార్ వంశీ లాంటి వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు వల్లభనేని వంశీ గన్నవరం ఆయన మాట్లాడారు ఫ్లోర్లో రైట్ ఓ రాంగ్ ఏదో జరిగింది ఓకే నిలబడి రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎగ్జాంపుల్ చెప్తా తల్లి గర్భంలోంచి అన్న మాటకి ఈజ్ విత్డ్రాన్ అండ్ ఈ సెట్ సారీ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అండ్ సబ్సిక్వెంట్గా పాసిఫికేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడిన మాట సో అలాంటప్పుడు ఆయనకన్నా ఎవరు తీసుమార్కం లేదు కదా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఇదేంటిది అని అడిగితే నువ్వు ఇంకా జాయిన్ అవ్వలేదు అఫీషియల్గా ఐ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ యూ బట్ ఈ భాష ఈజ్ నాట్ టాలరబుల్ లేదా కొడాలి నాని మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ నాట్ టాలరబుల్ నీకు మినిస్టర్ దేనికి తీసాను అనుకుంటున్నావు మాట నచ్చక ఇంకా నువ్వు మారపోతే నేనేం చేయాలి నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వను ఇలాంటివి ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయా లేవు మినిస్టర్ మార్చారు మినిస్టర్ తీసేశారు మార్చడం కూడా కాదు అదే తీసేశారు దాని అర్థం ఏంటి నోరు బాగోలేదని నీకు తెలుస్తుంది బట్ స్టిల్ ఓకే రెండోది ఎప్పుడైతే సరే ఒక పర్సనల్ ఎజెండా మీద ప్రజలకు వెళ్ళిపోతున్నప్పుడు పర్సనల్ ఎజెండా అంటే పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అటాక్లు ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ చూడండి 11 స్థానాలకు పరిమితమైనప్పుడు అది ప్రజలకు వద్దు ఎందుకంటే
మీరు ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో ప్రజలకు ఆల్రెడీ అవి తెలిసిన విషయాలు. రెండోది మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కాబట్టి, నేను చేసేసాను కాబట్టి కొత్తదనం ఏంది లేదు. కొత్తదనం నీ దాంట్లో ఉండి నేను 5 సంవత్సరాలు నా ప్రూవెన్ ట్రాక్ కాబట్టి కొత్తదనంతో వస్తున్నానని మేనిఫెస్టో ఉంటే జస్టిఫైడ్. అండ్ ఆల్రెడీ వెన్ యు ఆర్ డిసైడెడ్ టు ట్రావెల్ అగెన్స్ట్ ద విండ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదని కర్ణాటక 6 బుల్లెట్ పాయింట్లు సక్సెస్, తెలంగాణ 6 బుల్లెట్ పాయింట్లు సక్సెస్, ఆంధ్ర 6 బుల్లెట్ పాయింట్లు సక్సెస్సా కాదా ప్రజలకు అది అనవసరం. ఎగ్జిక్యూషన్స్ ఓన్ మ్యాటర్స్ టు ద పీపుల్. నేను అందుకే సంక్షేమాల గురించి చెప్తున్నాను. కన్సిస్టెన్సీ ఈజ్ హ్యాపెనింగ్. ఈయన ఇంకా కులం మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఫ్యాంటాస్టిక్. మీకు అర్థమవుతుందా? ఈ కన్సిస్టెన్సీలో కన్సాలిడేట్ అయింది ఎవరు? అపోజిషన్ వాళ్ళు. ఇది రీడ్ చేయకపోవడం వీళ్ళు తప్పు. ఓకే, అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఏం తప్పులు జరుగుతున్నాయో అసలు పట్టించుకోలేదు, తప్పులు జరుగుతున్నాయని చెప్పి కొంతమంది ప్రేమతో చెప్పినా కూడా అసలు ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు. సరే, ఇదంతా గతం ప్రసాద్ గారు. నౌ కమింగ్ టు ద గ్రౌండ్ రియాలిటీ, నౌ కమింగ్ టు ద గ్రేట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి ఈ దారుణమైన ఓటమిని ఒప్పుకునే పరిస్థితిలో కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడితే అవ్వాతాతల ప్రేమలు ఎక్కడికి పోయాయని చెప్పి అంటున్నాడు, లేకపోతే ఆధారాలు లేవంటున్నారు, కొన్ని చోట్ల డైరెక్ట్గా ఈవీఎంల మీదే మాట్లాడిస్తున్నారు. మీకు తెలుస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా, లేకపోతే అదే పరదాల చుట్టూ, అదే తాడేపల్లిలో, లేకపోతే తను ఏమనుకుంటాడో అదే కార్పొరేట్ వింగ్లో ఉంటాడని అనుకుంటున్నారా? అలా ఏముండదండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, గతంలో 23 స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితం అవడం ఎంత రైటో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 స్థానాలకు పరిమితం అవడం అంతే కరెక్ట్. ఇందులో ఏమీ లేదు. ప్రజలకి దే నోస్ వాట్ దే వాంట్. ఓకే, ప్రజానాడిని ఎప్పుడైతే నువ్వు రీడ్ చేయకపోతున్నావో నీకు కాదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం ఈజ్ టోటలీ డిఫరెంట్. నీ పాదయాత్ర సక్సెస్ స్టోరీ ప్రజలకి ఇది కావాలని చేసేసావు. అప్లిఫ్ట్మెంట్ జరగాలి, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడాలి, ఈ కంపారిజన్స్ చూస్తారు. సో ఇది ఎప్పుడైతే నువ్వు బేరీ చేయడంలో చూసుకోవడంలోనూ టీం వర్క్ అండి. ప్రజాస్వామ్యం ఇస్ నథింగ్ బట్ టీం వర్క్. మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఉండదు, పరోక్షంగా. అదే మనం ఎమ్మెల్యేని అనుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రిని అనుకుంటారు ఆ పార్టీకి. సో ఈ ప్రజలకు సంబంధించిన వ్యక్తి యొక్క భావజాలాన్ని అధినాయకుడు అంటే ముఖ్యమంత్రి వినే ఇది ఉంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎప్పుడైతే వింటం లేదో ఆ డిస్కనెక్ట్ అంటారు. డిస్కనెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఎట్లాగే ఉంటాయి. ఓకే, బ్యూరోక్రాట్స్ చుట్టూ రాజకీయం అనుకుంటే సార్, జలగం వెంగళరావు గారిది ఏం చూస్తున్నాం, ఎప్పటికి కూడా అదే పరిస్థితి. తుగ్లక్ పరిపాలన అంటూ ఒకళ్ళు బ్రాండింగ్ ఇస్తారు, సైకో చేతిలో రాయి అంటూ ఇంకొకళ్ళు బ్రాండింగ్ ఇస్తారు. అసలు ఆలనా పాలన కాదు, అనుభవరాహిత్యం ఉన్నటువంటి వాడికి రాష్ట్రం అప్పగించారంటూ ఇంకొంతమంది వాదిస్తారు. ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్ ఒక గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకున్నారు, చాలా నాశనం చేశారు అనేటువంటిది ఇక్కడ సుస్పష్టం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాలను సంస్కరించాలనుకున్నారా, లేకపోతే పాలిటిక్స్ మొత్తం అంతా కూడా కార్పొరేట్లోనే లెవెల్లోనే నడిచి తీరాలి, నేను దానికి నమూనా పెడతానని చెప్పి అనుకున్నారా? ఇప్పుడు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటితోనూ కొన్న టీములతోనూ పనులు అయిపోతాయి అనుకుని ప్రజాస్వామ్యం భ్రమిస్తుందో, దట్ ఈస్ శాశ్వత ప్రయోజనాలు ఇవ్వవు, తాత్కాలిక ప్రయోజనాలు ఇస్తాయి. ఓకే, సో దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్. ప్రధానికి జ్యోతి బసు గారు, బుద్ధదేవ్ భట్టాచార్య, లేదా నవీన్ పట్నాయక్ గారు నిన్నటిదాకా ద సక్సెస్ స్టోరీస్ నీడ్ టు బీ వాళ్ళ యొక్క అధికారాన్ని ఎలా అంచెలంచెలుగా 30 సంవత్సరాలు బిల్డ్ చేసుకున్నారు అన్నది చాలామంది గమనించగలగాలి ఇప్పుడున్న నాయకులు. ఓకే, అది ఎప్పుడైతే మనం కొరవడతామో చాలా కష్టం. ఇది వేలం పాటలు కాదండి. ఈసారి నేను వేలం పాడుకున్నాను కాబట్టి నాకు వచ్చింది, ఇంకోటి చీట్లు పాడాడు కాబట్టి ఆడికి వచ్చింది అన్నది చాలా తప్పది. ద కంటిన్యూస్ ప్రాస్పరిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ మీద నువ్వు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నావు, దట్ మ్యాటర్స్. ఇక్కడ ఇప్పుడు జ్యోతి బసు గారు లాటైనా కాంగ్రెస్ నేషనల్ లెవెల్లోనూ ఏ లెవెల్లో ఉండేదో తెలుసు, ఇందిరాగాంధీ గారు ఆయనలో ఉన్నట్లు. బట్ హౌ యూ సక్సీడెడ్, అలాంటివి మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో ఖచ్చితంగా రాజకీయాల్లో అడుగులు గట్టిగా పడతాయి. ఓకే, ఇక్కడ సంక్షేమం ఒకటి లేకపోతే అభివృద్ధి ఇవి కాదండి. ఒక నాయకుడు ప్రజల్లోకి వాళ్ళ నాయకులను పంపించడం కాదు, వాళ్ళ నాయకులు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇవాళ రీడ్ చేస్తారు. ఉదాహరణకి గడప గడపకి కార్యక్రమాలు 10 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి నియోజకవర్గంలో, 2, 3 లేకపోతే 4, 5 లేకపోతే 8 బాగా అడ్రస్ చేయబడ్డాయి, 2 అడ్రస్ కాని ఉంటాయి ఎగ్జాంపుల్. దాని మీద నీ
కంటిన్యూటీ ఏముంది? ఉమ్. ఎక్కడ డైలాగ్ ఓపెన్ అవుతుంది? ఇది కాదు కదా. ఇప్పుడు బొగ్గన్ గారు నియోజకవర్గం ఉంది డోన్, ఏం చేశాడు తెలుసా ఆయన? ఇలాగా ఇంద్రలోకాన్ని సృష్టించినట్టు చేశాడు నియోజకవర్గానికి. అవుట్కమ్ ఏది? యాక్సెప్టెన్స్ ఏది ప్రజల్లో? అవును. సంక్షేమం. బట్ ఇట్స్ నాట్ దాట్. కనెక్టివిటీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నాయకుడు, ప్రజలకి నాయకుడు అండి, నాయకుడికి అధినాయకుడు. ఈ 3 చైన్ లింకులు కనుక పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, దాని ఇట్ విల్ బి. ఓకే. ఇప్పుడు మీకు మహానాడు ఎక్కడండి? ఇక్కడ రాజమండ్రి పక్కన జరిగింది. కాదు మొన్న మహానాడు కన్నా ముందున ఇక్కడ కదా, నెల్లూరు కదా, నెల్లూరు సంథింగ్ ఆ పరిసర ప్రాంతంలో, ఒంగోలు పరిసర ఒంగోలు. అక్కడ కార్యకర్తలు ఎలా ప్రతిస్పందించి వచ్చారు గమనించారా మీరు? ఏమి లేకపోయినా పరిగెట్టుకుని వచ్చారు, ఎవడు బండి అడగట్టుకునేది. మనం ఏంటి ఇలాగా బికాస్ సప్రెషన్కి గురవుతున్నారన్న ఇది వచ్చింది వాళ్ళకి. ఎలాగైనా గెలిచితే కసి అక్కడి నుంచి మొదలైంది. అవి ఎప్పుడైతే నువ్వు పారామీటర్స్ అండ్ ముఖ్యంగా 3 ఎమ్మెల్సీలు అంటే దగ్గర 119 నియోజకవర్గాలను ప్రభావితం చేసే 3 ఎమ్మెల్సీలు ఎప్పుడైతే ఓడిపోయావో, నాడి ప్రజల్లో ఉన్న భావజాలాలు గ్రహించగలిగాయి. ఎప్పుడైతే గ్రహించుకో వచ్చే రిప్రికేషన్స్ అట్లాగే ఉంటాయి. ఓకే. మనకి ప్రతి దగ్గర అలారం బెల్స్ ఉన్నాయి. అలారం బెల్స్ని ఎప్పుడైతే మనం రీడ్ చేయకుండా, ఇప్పుడు మనం స్నూజ్ ఉంటుంది చూడండి, 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగుతుంది, 5 నిమిషాల తర్వాత మళ్ళీ టోటల్గా స్టాప్ చేస్తే అసలు ఏమవుతుంది? ప్రైమరీ మోటివ్ మీరు నిద్ర లేగాలి. అలారం పెట్టుకున్నారు, 10 నిమిషాలు బతకం ఉంటుంది, ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండ్ అవుతుంది. అంతేకాని పూర్తిగా ఆపేస్తే మీరు నిద్ర లేగడం అన్న మోటో జస్టిఫై అవ్వదు. రెండోది మీ పని అవ్వదు. మూడోది ద పర్పస్ ఆఫ్ అలారం పెట్టింది డిఫీట్ అవుతుంది కదా. ఇప్పటిదాకా మూసుకుని పడుకోవడానికి అలారం ఎందుకు పెట్టుకోవడం? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత నాకు పరిచయం ఉన్నటువంటి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలతో, మంత్రులతో కూడా మాట్లాడాను, ఇంకొంతమంది క్యాడర్తో కూడా మాట్లాడాను. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకత ఉందని, ప్రజా తీర్పు ఈ లెవెల్లో ఉంటుందని మేము అస్సలు కూడా ఊహించలేదు, మాకు దొరకలేదు అని చెప్పారు. సరే, అందరూ ఒక మాట అన్నారా లేదా తెలిసి పక్కన పెట్టండి. మీరు గ్రౌండ్ లెవెల్లో తిరిగారు ప్రసాద్ గారు, నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగాను. సరే, నాది పక్కన పెట్టేసేయండి. మీరు స్టూడియోలకే పరిమితం కాకుండా మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చాలామంది ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా ఇంటర్వ్యూ చేశారు. మీరు చెప్పండి, నిజంగా ఈసారి వచ్చినటువంటి వేవ్ సైలెంట్ వేవా, లేకపోతే 1 ఇయర్ ముందు నుంచే వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని చెప్తున్నప్పటికీ, తెలుస్తుంటున్నప్పటికీ కూడా మనల్ని ఎవడు దించుతాడులే అనేటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అహంకారమా? అంటే 15-20 సంవత్సరాలు శాశ్వత ముఖ్యమంత్రి అనే ప్రాస్పెక్టివ్ని 151 వచ్చినప్పుడు హెడ్డింగ్ పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళంతా. ఈవెన్ నా విశ్లేషణలో కూడా వరస్ట్ కేసులో 50% లాస్ అయినా సరే 75 గట్టాను. మీరు గమనించారు లేదు? ఇక్కడ 50% లాస్ కాదు. ఓకే. నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రేపు పొద్దునంటే నేను సైన్స్ చదువుకుని వెళ్ళాను. మీకు టార్గెట్ ఏంటో తెలియక. ఇది ఎలా ఉంటుందంటే దీనికి ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, 10th క్లాస్ నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. నేను బైపీసీలో జాయిన్ అవుదాం అనుకున్నాను, లేకపోతే సిఈసీలో జాయిన్ అవుదాం అనుకున్నాను, లేకపోతే ఎంపీసీలో జాయిన్ అవుదాం అనుకున్నా. నాకు యాక్సిడెంట్ అయింది. నేను యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే నాకు గ్యాప్ ఉంది. నేను 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్. నేను బాగా చదివాను కాబట్టి నేను ఎంపీసీ గ్రూప్ తీసుకుందాం లేదా బైపీసీ తీసుకుందాం అనుకున్నవాడికి నాకు ఆ కాలేజీలో సీట్ రాక సిఈసీ గ్రూప్ ఇచ్చారు. నేను ప్రిపరేషన్ అంతా ఇంట్లో నాకు చెప్పాలన్నట్టుగా, లేదంటే నేను కోమాలో ఉన్నాను, యాక్సిడెంట్ అయింది కాబట్టి ఎగ్జామ్ ముందు తీసుకెళ్ళి నేను ఎంపీసీ బుక్స్ చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాను అనుకోండి, ఎలా ఉంటుంది రిజల్ట్? అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రిజల్ట్. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ దేని మీద పెడుతున్నారంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించామా లేదా అన్నది, ప్రజల నాడిని నువ్వు రీడ్ చేసావా లేదా అన్నది. ప్రజల నాడిని మనం రీడ్ చేయకుండా ఎగ్జామ్ నేను ఇచ్చేస్తానంటే ఎక్కడే అవుతుంది? అది కన్సల్టేట్ అవుతుంది. నిజమే, నీ ప్రిపరేషన్ ఈజ్ వెరీ గుడ్, నీ టార్గెట్ గోల్ చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ లోపాలు కాదు, ప్రజలకి ఏం కావాలి మిగిలిన. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిమైనింగ్ 60%. 60%కి ఏం చేయాలన్న దగ్గర 60% వాడు గెలిస్తే ఏమవుతుంది? అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. కూటమి పైన మాట్లాడుతూ చాలామంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే, ఇది చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో వేయలేదు వీళ్ళంతా ఓట్లు, మా మీద వ్యతిరేకతతో వేశారని చెప్పి. అంటే వాళ్ళు మీ మీద వ్యతిరేకత కదండి, మీ మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళకి ఏ పాలకి వేయచ్చు కదా. అదే నేను అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కనీసము ప్రజా తీర్పును యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు చాలా మంది వైసీపీ నేతలు. అంటే ఏంటి, ఇంకా ఇదే స్టేజ్లో ఉంటారా వాళ్ళు? ఉంటే ఉంది, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలీదా? 10 మందిని వెనకాతలు వస్తుంది. ఇప్పుడు గతంలో నేను నా విశ్లేషణలో చెప్పేవాడిని, ట్రాక్ సూట్లు వేసుకుని తెలుగుదేశం వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారని. అప్పుడు ఆయన చుట్టూ కార్యకర్తలు ఎంతమంది వస్తారు? ఇద్దరు నిమ్మల రామారెడ్డి గారికి ఎంతమంది పరిగెట్టుకు వస్తున్నారు? ఈ కంపారిజన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకులకి ఎంతమందికి ఎలా రెసిప్రోకేటివ్లు వస్తున్నారు చూసుకోమనండి.
దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్. ఓకే, వైసీపీ ఓటమి గల కారణాలు మాట్లాడుకుంటూ పోతే ఇది ఎడతెగని ముచ్చటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాధ్యతతోటి, ఒక అంకిత భావంతో ఒక ప్రభుత్వం ఏర్పాటైంది, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ప్రతినబూడుతున్నారు. ఈ నెల పాలనా కాలిక మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు కానీ కేఎస్ ప్రసాద్ గారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే పెన్షన్స్ వితౌట్ వాలంటరీ సక్సెస్ చూశారు. ఓకే, సక్సెస్ అయినట్లేనా? సక్సెస్ అయినట్టే కదా. బికాజ్ మనకి ఇనిషియల్ హికప్స్ని ఓవర్కమ్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెకానిజం కావాలనుకున్నాం. సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు పెన్షన్లు అందలేదు ఇవాళ ఎక్కడైనా మనం ఆ వార్తలు అవి చూడట్లే కదా. అవును. రెండోది ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇవాళ నిన్న కుమారస్వామి గారు ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇట్స్ గాట్ స్టాల్డ్ అగైన్ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇది గత 10 ఏళ్ళు బట్టి దాని నెంబర్ గేమ్ని 100 కంపెనీస్ ఏదైతే రిజర్వ్మెంట్ స్కీమ్లో ఉన్నాయో దీన్ని అలా పోస్ట్పోన్మెంట్లో ఈ ప్రభుత్వం కూడా సక్సెస్ సాధించనే చెప్పాలి. ఓకే, ఇస్ ద మేజర్ యాక్టివిటీస్. మిగిలిన కాలం నిర్ణయిస్తుంది. సార్ ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే, వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సూపర్ 6 ఇవంతా కూడా అసలు కాని పని. నిన్న మొన్న కూడా తల్లికి వందనం అనేటువంటి దానిపైన కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు చంద్రబాబు నాయుడు టార్గెట్గా. సో ఈ హామీలు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో అమలు కావు, మునుముందు ఎలా ఉంటుందో చూద్దాం అనేటువంటిది వైసీపీ వాదన. నిజంగా ప్రజలు హామీలు అమలు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారా, లేకపోతే వాళ్ళ హామీలను పక్కన పెట్టినా కూడా గుండెలో పెట్టుకుంటారా? ఎలా ఉంటుంది అసలు? సార్ నా విశ్లేషణ ఒకటి చెప్పాను నేను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకపోతే సంక్షేమ పథకాలు చేయవలసిన అవసరం లేదని చెప్పాను. ఓకే, కౌంటర్ చూసుకోండి. ఎంత చేసినా ఆయనకే దిక్కులేనప్పుడు చేస్తేనే చేయకపోతాను. అది కాదు, ఇట్ వోంట్ మ్యాటర్. సర్ది నేను చెప్తున్నాను, నిజంగా సంక్షేమ పథకాల వల్లనే వీళ్ళు 6 పాయింట్లు ఎగ్జిక్యూట్ చేస్తేనే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి. అంతకన్నా వాడు చేయలేదు. సంవత్సరం బడ్జెట్ అండి, నేను తమాషా. అది కాదండి, నేను కనెక్టివిటీ చెప్తున్నాను కదా. నేను తెల్ల షర్ట్ వేసుకున్నప్పుడు ఆ నల్ల చొక్కను ఎందుకు చెప్తారు? ఎగ్జాక్ట్లీ అదే ప్రజాస్వామ్యంలో. ఏమన్నా ఎవడైనా ఇస్తారా, ఎవడో చేస్తారా, ఎవడ కొంచెం వీడి రూపాయి అంటాడు, ₹10 అంటాడు, అది ₹10 అంటాడు, అంతే. అంతకని ఇంకేది ఆ నెంబర్ గేమ్ అందరికీ తెలుసు. వాళ్ళు ఎప్పుడు కన్సల్టేటివ్ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి చూడండి, దేశంలో ఓటములు ఏమైనా సరే 35% ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంటుంది. అవి మాట్లాడుకోవడానికి బాగుంటాయి. జగన్మోహన్ రెడ్డి తన ఓటమికి కారణాలు తెలుసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ప్రత్యర్థులను తగ్గించుకునేటువంటి క్రమంలో ఉన్నారు అని చెప్పి కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తేనే తెలుస్తోంది. దీనిలో భాగంగానే షర్మిలతో సయోధ్య. నిజంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య సయోధ్య కుదిరే ఛాన్స్ ఉందా? అలాంటి కుదుర్చుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అకార్డింగ్ టు యువర్ పొలిటికల్ నాలెడ్జ్? ఎక్కడైనా దెబ్బలాడుకొని వచ్చిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయి మనకి? మీకు ఏమైనా ఉంటే చెప్పండి, నేను చూస్తాను. అంటే రోడ్ల మీద పడి ప్రత్యేకంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం జరిగినటువంటి అన్యాయాలకు మొత్తం అంతా ఏకరపడిన సందర్భాలు చాలా చూశాం కదా సార్. నేను అంటుంది అదే సార్, పొలిటికల్ ఆస్పిరేషన్స్ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో, ఒకటి బీజేపీ ఫ్యామిలీ ఉంది, ఒకటి కాంగ్రెస్ ఫ్యామిలీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓకే, ఈ మాధవరావు సింధియా గారి ఫ్యామిలీ ఆయన ఇప్పుడు జాయిన్ అయ్యాడు బీజేపీలో. కానీ మొన్నటిదాకా అయితే వసుంధరాజు గారు బీజేపీలోనూ, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్. ఆ ఫ్యామిలీస్ చూడలేదా సార్? ఇక్కడ షీఈ్ అన్ ఆస్పిరెంట్. ఆస్తుల విషయంలో నాకు రావాల్సిందే, వీళ్ళు రావాల్సిందే, జుట్లు పీక్కునే కార్యక్రమం ఉన్నారు. బయట పడకుండా ఒకటి గుప్పెడు మూసాడు, ఇంకోటి గుప్పెడు తెరిచారు. అది ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంటర్నల్ మ్యాటర్. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇవాళ ప్రజలు తిరస్కరించారన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరి దాకా ఎందుకు సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్టే చెప్తాను మీకు. ఆయన బొమ్మ వేశారు. ప్రజల్లో అపోహ ఏం వచ్చిందంటే ఈయన ఆస్తులు తాకట్టు పెట్టేస్తాడు వీటి మీద. అది కన్విన్స్ చేసుకోలేకపోయారు. అది ఫెయిల్యూర్. ఎందుకు? ఇంట్లో మీ అక్క చెల్లెళ్ళే ఆస్తుల విషయంలో జుట్లు పీక్కుంటున్నప్పుడు ప్రజలు వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద ఎలా ఉంటుంది? ఇది బేసిక్గా అవగాహన. ఎవరో సిద్ధార్థజీ అని చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం నీకు ఇంకో ఇండికేషన్ ఎక్కడ తెలుసా? 200 కోట్ల దగ్గర కేంద్ర డబ్బులు ఇన్వెస్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఎంతెంత ఇది అవుతున్నాడు. బీజేపీ పల్లెత్తి మాట్లాడకుండా అలా గమ్మున ఉన్నారు దాని మీద. అది మేమే చేసామండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఆ బొమ్మ వేయడం తప్పు ఏదో చెప్తే సరిదిద్దుకుంటారు కదా. అన్ని రోవర్లు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి మరి ఆ కరోనా టైంలో కూడా తెప్పి చేయించి శాటిలైట్తో లింక్ చేసి ఇంత మేజర్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అదే చెప్తున్నాను. గతంలో అమరావతి రాజధాని అనే విషయంలో చంద్రబాబు గారికి చీకటి దెబ్బ ఎలా కొట్టారు, ఈసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కూడా జగన్మోహన్ రెడ్డికి అదే చీకటి దెబ్బ. బీజేపీ చెప్పాలి కదా ఎప్పటికప్పుడు. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు సార్, తప్పు చేస్తుంటే తప్పు, ఇది కరెక్షన్ ఇలా కాదమ్మా ఇలా చేయని చెప్తారా చెప్పరా? ఆ కరెక్షన్ లేకుండా ఇంకేం పెద్దన పాత్రలు. అది అవకాశం, రాజకీయాలకు అవకాశాలు తీసుకోవాలి. తప్పు చేసేది ఇతను బొమ్మ వేసుకోవడం సరి చేయాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ నీ ఫోన్ అయిన తర్వాత ఇదే నిర్మలా సీతారామన్ ఇక్కడ కిరసనాల షాపులకి వెళ్ళి బియ్యం షాపులకి వెళ్ళి నరేంద్ర మోడీ బొమ్మ ఎట్టవేయటని చెప్పి తగులేడిన ఆవిడ ఇలాంటి అట్లా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి
పురంధేశ్వర్ గారు కానీ వీళ్ళు ఎవరన్నా గట్టి గల వేసుకున్న కదా చూసారు మీరు. అవును, మేము పన్నుల్లో ఫుల్ పబ్లిసిటీ నీళ్ళు అని చెప్పి చాలా మంది వైసీపీ నేతలు చెప్తూ ఉంటారు. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అన్నట్లుగా బొమ్మ వేసుకున్నారు. ఇంత పిచ్చ పబ్లిసిటీ అవసరం? అసలు కనీసం ఇంకిత జ్ఞానం కూడా ఉండదా? అది లేకనే కదా ఇప్పుడు ఆయన ఉంటే తెలసేరు ఎందుకన్నా సామెత వచ్చాడు. అదే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇఫ్ యూ లివ్ ఇన్ ట్రాన్స్ అవుట్కమ్ ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి షర్మిల మళ్ళీ కలిస్తే, కుటుంబ తగాదాల జోలికి మనం కూడా పోదలుచుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి షర్మిల మళ్ళీ కలిసి గనక పోరాటం చేస్తే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయా? ఏం మారితే ఆ కాంగ్రెస్ ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో దిగిన వాళ్ళు ఉన్నారు. షర్మిల రావడంతో కాంగ్రెస్కి పునరుజ్జీవం వచ్చింది, చాలా హైఫైగా నడుస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఏం సాధించారు లోట్లు? కానీ మొన్న ఓటమిలో షర్మిల పాత్ర ఉంది. కడపలో చాలా హ్యూజ్ డ్యామేజ్ చేసింది. ఆవిడకి వచ్చిన 1,00,000 ఓట్ల దగ్గర ఏదైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలు చాలా, అది నేను చాలాసార్లు చెప్పాను. ఇఫ్ యూ టేక్ సర్టన్ థింగ్స్ వెరీ లైట్ మేనర్ ఏమవుతుందంటే కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎట్లాగే ఉంటాయి. సో చంద్రబాబు నాయుడు దీనికన్నా ముందు ముస్లిం సామాజిక వర్గం నేషనల్ లెవెల్లో ఒక పిలుపు ఇచ్చింది, అదర్ దాన్ బీజేపీకి కాంగ్రెస్ కోర్టులు ఏంటి కన్సాలిడేట్ అన్నది. అది ఆంధ్రప్రదేశ్లో దాన్ని కనీస పరిగణలోకి తీసుకోలేదు. ఓకే, అదేమవుతుంది అనుకుంటే దే అజ్యూమ్డ్ దట్ ఇట్ విల్ కన్సాలిడేట్ టు రెస్పెక్ట్ టు వైఎస్ఆర్సీపీ అనేది. అది కూడా చాలా మెజరబుల్ ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన చాణక్యం గురించి, ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ప్రసాద్ గారు. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకొని తీరాలి. ఒకటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అండ్ బై ద సేమ్ వే తన పాదయాత్రతో మాత్రమే కాకుండా ఒక వాట్సాప్ మెసేజ్తో స్పందించి వికలాంగులకు ఒక భవిష్యత్తు నిర్మించినటువంటి నారా లోకేష్. సరే, గతంలో మీరు అన్నట్లుగానే ఎక్కడ వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించలేదు, కానీ ఆ విమర్శలను బేరీజ్ వేసుకోకుండా వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్? నాకు 1 by 1 చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే సార్, చాలా సబ్మెసివ్గా ఉన్నాడు. ఓకే, హీ హెస్ కన్ఫైన్ టు హిస్ వర్డ్స్. జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాలన్నదే టార్గెట్ పెట్టుకుని వర్క్ చేశాడు. దానికోసం 10 మెట్లు దిగాడు ఆయన. హీ హెస్ డన్ ఎ హ్యూజ్ పాసిఫికేషన్ వర్క్ విత్ రెస్పెక్ట్ టు బీజేపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం. సో దాంట్లో అతని సబ్మిషను, అతని సబ్మెసివ్నెస్ నిజంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ సక్సెస్ వచ్చింది. నిజంగా చెప్తున్నాను, ఒక టైంలో ఇవాళ ఎన్డీఏకి నేను 210 నుంచి 240 తప్ప ఎక్కువ రావని నేను చాలాసార్లు చెప్పాను, బీజేపీకి ముఖ్యంగా. ఓకే, బికాస్ ఆఫ్ హిస్ దిస్ థింగ్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి యొక్క రాజకీయాలు చేయడానికే పుట్టాడు చంద్రబాబు నాయుడు, అలాంటి వ్యక్తి చేసిన రాజకీయానికి ఒరిస్సా అండ్ ఇక్కడ ఎఫెక్ట్ కనబడింది. సో ఎప్పుడైతే 2 స్టేట్లు పాకెట్లో పెట్టుకోగలిగే సామర్థ్యం బీజేపీకి ఎక్కడైతే కోల్పోయిన దగ్గర వచ్చిందో వాళ్ళు రీకుపోగలిగారు. ఆ భరోసాకి కర్త కర్మక్రియ పవన్ కళ్యాణ్ అనే. మీరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆయనకి 5 ఏళ్ళు. అతన్ని ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అంటారు చూడండి, ఆయన సినిమా డైలాగ్ ఆయనకి కరెక్ట్ టైంకి తగ్గాడు. అండ్ మోర్ అతను మనం ఈవెన్ నేను కూడా రీడ్ చేయడం తప్పు. ఆయన ఒకసారి ఒక మాటలో అన్నాడు, ఐఎమ్ జస్ట్ లైక్ కుమారస్వామి, ఆ నెంబర్ గేమ్ వస్తే చాలు మనకి రాజకీయాల్లో నిలదొక్కోవచ్చు. ఎస్ జస్ట్ కన్ఫైన్ టు దట్ వర్డ్ అండ్ ఈ మేడ్ ఇట్ 100% స్ట్రైక్ రేట్తో. అది ఎప్పుడైతే 20 స్థానాలకి ఆయన పరిమితం చేసుకున్నాడో అక్కడే అతను స్ట్రెంత్ తెలుసుకొచ్చింది. అతను ద వే ఈస్ పుల్డ్ హిస్ సాక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పటి నుంచో సార్, ఇవాళ మీకు ఒక విషయం చెప్తా, ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటే కాపు చౌదరి సామాజిక వర్గాలు తట్టబొట్ట సర్దుకోవాలన్న దగ్గర, మనం కలిసి పనిచేస్తే అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ఆన్సర్ లేదు. ఓకే, పాత బేసిక్సే. నేను అదే పాత బేసిక్స్నే, వీళ్ళిద్దరూ కలర్ అనుకున్న దానికే కన్ఫైన్ అయితే కలిస్తే అన్న దగ్గర నేను కూడా విశ్లేషించలేదు. కాపు కమ్మ కమ్యూనిటీ ఇద్దరు, వాళ్ళకి మిగిలిన బలిజా ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, వాళ్ళు ఎలా కన్సాలిడేట్ అయ్యారో ఈ విశ్లేషణలో నేను ఎక్కడ వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళలేదు కూడా, ఎందుకంటే అది మనం ఎప్పుడు చూడండి 2x2 4, 3x3 9 ఇవి చదువుకుని ఇవి మారితే అన్నది ఊహించాం కదా. అవును, మీరు అన్నట్లుగానే అసలు కాపు కమ్మ కమ్యూనిటీ కలవదు, కలిసేది లేదు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఆ హిస్టరీని బట్టి చాలామంది బేరీజు వేశారు, అసలు కష్టం అని చెప్పారు. కానీ కాపు కమ్మ జర్నీ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ స్ట్రైక్ రేట్ అనమాట. అసలు ఏ పాయింట్లో కాపు కమ్మ కమ్యూనిటీ కలిసింది? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతేనా, లేకపోతే ఇప్పుడు మనం కలవకపోతే ఇంకెప్పటికే కలవలేమనేటువంటి ఒక నమ్మకం? కలవడం అది కాదు సార్. ఇప్పుడు పిల్లి ఉంటుంది లోపల, రూమ్లో వేసి కొట్టండి, అది ఎందుకు తెరబడుతుంది? ప్రాణం కాపాడుకోవడానికి, తమ అస్తిత్వం కాపాడుకోవడానికి. ఇది అదే జరిగింది. అస్తిత్వం మీద ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో సార్, అస్తిత్వం నిలకడ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
యూ విల్ బి ఎలిమినేటెడ్ అన్నప్పుడు ఆడే విధానం వేరేగా ఉంటుంది. అంతే. ఆ పోరాటమే వేరు. దాని సారాంశం, దాని ఫలితం ఇలాగే ఉంటుంది. అస్తిత్వాల మీదకి వెళ్ళకూడదు ఇప్పుడు. ఓకే. అండ్ మీ అస్తిత్వం, నీ సామాజిక వర్గం నీకు వెనకాల నిలబడుతుందో లేదన్న ప్రాథమిక అవగాహన ఎప్పుడైతే నీకు కొరబడుతుందో, అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు సంఘటితం అవుతారు. అప్పుడు ఆ సంఘటిత ఫలితమే ఇలా ఉంటుంది ఎలక్షన్. ఇప్పుడు ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ది కాపు సామాజిక వర్గం, కాపుల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ హీరో అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఈ 100% స్ట్రైక్ రేట్ తర్వాత కాపులకు మాత్రమే పవన్ కళ్యాణ్ని కన్ఫైన్ చేసి చూడగలమా, లేకపోతే మిగతా కులాలకు అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా స్థిరపడ్డారా? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, 2024 ఎలక్షన్స్ అయ్యేదాకా, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఓకే, నేనైనా పంచేంద్రియాలు మూసుకొని ఆయన గురించి విశ్లేషించవలసిన విధానం మార్చుకోవాలి నేను కూడా. ఎందుకు అంటే ప్రజల తీర్పు అండి. ఓకే, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ పీపుల్. నేను అదే మొదటి నుంచి మొత్తుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన తర్వాత మనం రాజకీయాలు మాట్లాడే కన్నా, హక్కు కన్నా, అర్హత కన్నా, ఇవాళ ప్రజల యాక్సెప్టెన్స్తో వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిందని ఏదైనా మనం ఆలోచించాలి. నేను ఇందాక అన్నట్టు ఆయన ఒక సామాజిక వర్గ నాయకుడే అనుకుంటే పిఠాపురంలో ఆ సామాజిక వర్గం కాకుండా మిగిలిన ఓట్లు కూడా ఆయనకి వేశారు కదా. వేశారు ఖచ్చితంగా. ఆయనకు వచ్చిన మెజారిటీలో 70,000 దగ్గర దగ్గర కాపు సామాజిక వర్గం, 25,000 ఎంతో ఎక్స్ట్రా వచ్చి 95,000 కదా మెజారిటీ. 25,000 ఎవరు అదర్ దెన్ ఆ సామాజిక వర్గం వల్లే కదా. అలాగే మిగిలిన 21 స్థానాల్లో ఆయన గెలిచిన ఓట్లలో కూడా ఎవరికైనా వచ్చిన ఓట్లు ఇదే కదా. సో అంచేత ఏంటంటే సార్, ప్రజాస్వామ్యంలో ప్రజల యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూడగలగాలి. వెన్ యూ ఎలివేటెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ లీడర్, ఇంకా అక్కడి నుంచి ప్రస్థానమే మారిపోతుంది, రాజకీయ ప్రస్థానం. ఇది బేసిక్స్. ఓకే, ఇఫ్ యూ స్ట్రైట్ యువర్ బేసిక్స్ యూ విల్ డూ వండర్స్. నారా లోకేష్ రోలప్ మాత్రమే కాకుండా షేపప్ కూడా చూశారు మీరు. తాను మార్చుకున్నాడు, ఇంకా మార్చుకుంటాను అవసరమైతే ప్రజల కోసం అని చెప్తున్నారు. వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ నారా లోకేష్? ఇఫ్ యూ చూజ్ ఎ పాత్ ఇన్ పాలిటిక్స్. ఇప్పుడు ఉదాహరణకి ఆయన స్టాన్ఫర్డ్లోనే అక్కడ చదువుకుని వచ్చాడు. ఏదైనా కంపెనీలో జాబ్ చేసుకుందాం అన్నది ఎంచుకోలేదు కదా అతను. హీ వాంట్స్ టు డూ పాలిటిక్స్ అలాంగ్ విత్ హిస్ డాడ్. సో పాలిటిక్స్లో ప్రతి సిచ్యువేషన్స్కి మోల్డ్ అవుతూనే ఉండాలి. ఇట్ ఈస్ డ్యూటీ, ఎనీవన్స్ డ్యూటీ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పర్సెప్షన్స్ మార్చుకుంటేనే నెక్స్ట్ రాజకీయ ప్రస్థానం ఉంటుంది, ముందడుగులు. ఎవరైనా మారవలసిందే సార్. ప్రజాస్వామ్యంలో ప్రజల నాడిని గ్రహించిన వాడే నాయకుడు అవుతాడు. నాయకత్వం కూడా అప్పుడే వస్తుంది. ప్రజల్ని 5 సంవత్సరాలు నాకు ఏం కావాలో ప్రజలు డిసైడ్ చేసుకుంటుంది. 5 సంవత్సరాలు నువ్వు ఇంట్లో కూర్చొని రీడ్ చేయగలగాలి. వాట్ దే వాంట్, వాట్ ఐ హ్యావ్ టు డూ, వాట్ నీడ్ టు బీ. ఎప్పుడైతే నువ్వు అది కన్విన్స్ చేస్తావో అప్పుడు నువ్వు ఎమర్జ్ అవుతావు. అదర్వైజ్ నో. పవన్ కళ్యాణ్ గారికి 10 ఏళ్ళు పట్టింది. పాలిటిక్స్ అంత ప్రజాస్పందన కలిగిన నాయకుడికే 10 ఏళ్ళు పెడితే మిగిలిన వాళ్ళు ఎంత ఆలోచించుకోవాలి. సరే, పాలిటిక్స్ అంతా ఒక ఎత్తు, మీ విశ్లేషణలంతా ఒక ఎత్తు, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఒక 2 minutes ట్రూత్ అండ్ డేర్ గేమ్ ఆడదాం ప్రసాద్ గారు. ఎందుకంటే ఖచ్చితంగా మీ నుంచి కొన్ని స్ట్రింజెంట్ ఆన్సర్స్ కోసము వీక్షకులు, కేవలం డైలీ న్యూస్ వీక్షకులు మాత్రమే కాకుండా చాలామంది వీక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ కమింగ్ టు ద పాయింట్, మీరు పొలిటికల్ అనలిస్ట్ కాదు, మీరు పెయిడ్ ఆర్టిస్ట్. వైసీపీ మిమ్మల్ని డబ్బులతో కొనేసింది. కేఎస్ ప్రసాద్ వైసీపీ మాత్రమే కాదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వంత పడతాడు. ఇది మీ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్. వాట్ యు ఆన్సర్? దీనికి ప్రశ్న సమాధానం వాళ్ళ దగ్గర ఉంది సార్. నా టోటల్ విశ్లేషణలో నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఒక గవర్నెన్స్ నిజంగా స్టార్ట్ అయ్యేదాకా నేను వైఎస్ఆర్సీపీ పక్కన మాట్లాడలేదు, తెలుగుదేశం పక్కనే మాట్లాడాను. ఓకే, బికాస్ ఆఫ్ ద వాట్ దే హ్యావ్ డన్ అండ్ ఆల్. అప్పుడు ఎవడన్నా ఇచ్చాడేమో కనుక్కోండి, తర్వాత ఇప్పుడు ఎవడన్నా ఇచ్చాడేమో కనుక్కోండి. ఇప్పుడు వీళ్ళు పక్క మాట్లాడినందానికి వీళ్ళు ఏమైనా ఇచ్చారేమో అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇందులో అదే ఉండదు సార్. మీకు ఒకటి చెప్తున్నాను, నన్ను మీరు ఎప్పటి నుంచో తెలుసు. అవును, నేను ఏ రోజైనా సరే ఈ ఛానల్లో కాకుండా మీకు మన ప్రస్థానం 2-3 ఛానల్లో. అవును అవును. సో ఏ రోజైనా ఆ ఛానల్ వాళ్ళు నాకేమైనా ఇచ్చిన ఉదంతం ఎప్పుడైనా మీకు తెలిస్తే చెప్పండి. లేదు, తెలియదు. నేను నా కారులో ఇవ్వలేదు కూడా, తెలియదు కూడా కదా, ఇవ్వలేదు కూడా. నేను నా కారులోనే వస్తానా, లేదంటే మీరు మీ కార్లోనే వస్తారు, నో డౌట్ మీ ఖర్చులతోనే వస్తారు. బట్ మీరు నేను చెప్పేటువంటి మాట నమ్మరు కదా. నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు సార్ నేను ఐఎమ్ నాట్ హియర్ టు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి నా విశ్లేషణ నేను స్టార్ట్ చేయలే. అర్థమైందా? అతను నేను ఇవాళ నా మీద అతను నచ్చినప్పుడు అతనికి తిట్టే హక్కు ఉంటుంది, నన్ను ఏ విధంగా పేటీఎం అనుకునే హక్కు ఉంటుంది. అదే ఆయన హక్కు నేను ఎక్కడ భంగం కలిగించగలను? ఆయన బుర్రలోకి దూరి నా గురించి మంచిగా చెప్పు అని నేను బతిమాలుకోవడానికి నేనేం ఐఎమ్ నాట్ హియర్. దీన్నే మళ్ళీ స్ట్రైట్గా అడుగుతాను. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్, ఇంకొంతమంది మంత్రులు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎనలిస్టులు మనకు కావాలి. ఈ ఎనలిస్ట్లో చాలా ఎమోషన్స్ క్యాష్ చేస్తూ
ప్రజల భావావేశాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు కేఎస్ ప్రసాద్ ఒకడు. ఇతన్ని ఎన్కాష్ చేసుకోవాలని భావించి మీకు ఒకటేసారి ప్యాకేజ్ ఇచ్చో లేకపోతే మంత్లీ డబ్బులు ఇచ్చో మిమ్మల్ని సోషల్ మీడియాలో ఒక అస్త్రంగా వాడారు అనేటువంటిది ఒక ఆరోపణ. సార్ దీంట్లో నిజాలు మీకు తెలుసా నాకు తెలుసా అనేది పక్కన పెట్టేద్దాం. లెట్స్ క్లారిఫై దిస్ డౌట్ అండ్ లెట్స్ బ్రేక్ దిస్ సైలెన్స్ కేస్ గారు. ఎంత ప్యాకేజ్ సజ్జల భార్గవ రెడ్డి నుంచి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి కానీ లేకపోతే వైసీపీ గవర్నమెంట్ నుంచి కానీ మీకు ఎంత వచ్చి ఉంటుంది? ఎవరికి ఇప్పుడు విశ్లేషకులు ఎవరెవరికి ఎంత ఇచ్చారో ఎవరు ఏం తీసుకున్నారో ఎవరికి తెలియదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఎవరో గురించి మాట్లాడడానికి అలాగే నా గురించి ఎవరికన్నా మాట్లాడడానికి ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను తీసుకుంటే ఇప్పుడు నేను ఒక కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నాను అనుకోండి, డబ్బులు తీసుకుంటాను. మీరు ఇందాక చెప్పిన ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉంది. నేను నిజంగా సోషల్ మీడియాలో ఏ ఛానల్కి ఎన్నిసార్లు వెళ్ళాను, ఏ ఛానల్లో ఉన్నానో అందరికీ తెలుసు. ఆ ఛానల్ వల్లే నాకు పే చేయట్లేదో పే చేశారో వాళ్ళు చెప్పానండి. ఒకసారి చేశారంటే నేను అవే డబ్బులు మనిషిని మీరే చెప్పారు కదా, నా సొంత ఖర్చులతో వచ్చాను. అవును అవును. సో నేను తీసుకోకుండా నేను విశ్లేషణ చేసినప్పుడు అక్కడ తీసుకుంటున్నది ఎలా అవుతుంది? సాబియస్ కదా. అవును. ఓకే, ఇంకొక విమర్శ కూడా ఉంది. వైసీపీకి గొంతు కాసేటువంటి అనలిస్టులను, వ్యక్తులను, కొంతమందిని ప్రభావం చేయగలిగేటువంటి వాళ్ళని కూడా వైసీపీలో ఓ వర్గం కావాలనే పక్కకు పెట్టింది. ఎక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి దగ్గరైపోతారో లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మనల్ని కాదని వీళ్ళంతా అయిపోతారు అని చెప్పి ఎస్పెషల్లీగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డితో పాటు కొందరిని తొక్కేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ఇది నిజమా కాదా? సార్ ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఉదాహరణకు నేను తెలుగుదేశం పార్టీలోనో, జనసేన పార్టీలోనో, లేదా వైఎస్ఆర్సీపీలోనో నేను జాయిన్ అయ్యాను అనుకోండి సార్. యాస్పిరేషన్స్ ఉంటాయి. నాకు యాస్పిరేషన్స్ లేవు. నేను నిజంగా ఐఎమ్ నాట్ లుకింగ్ ఇట్. మీరే చెప్పండి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను బాగా మాట్లాడతారు మీరు అన్నట్టు నేను వైఎస్ఆర్సీపీకి బయట ఉండే ఇంత వాయిస్ ఇస్తుంటే లోపల ఉంటే ఇంకా గట్టిగా వాయిస్ ఇస్తాను కదా. అవును కదా. అలాంటప్పుడు నేను గట్టిగా వాయిస్ ఇస్తానని వాళ్ళు కన్విన్స్ అవ్వాలి కదా ఫస్ట్. లేదా మీ గురించి నేను వాయిస్ ఇస్తాను, బాగా ఇస్తానండి అని చెప్పి లోపలికైనా నేను వెళ్ళాలి కదా. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి కదా. అవును జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వాళ్ళు పిల్లలేదు. రెండోది నాకు ఏ పార్టీలోకి వెళ్ళడం నాకు ఇష్టం. ఇది నిజమేనా? ఒక దశలో వైసీపీలో మిమ్మల్ని చేర్చుకుందామని ఒక ప్రయత్నం జరిగిందనేటువంటిది నాకున్నటువంటి ఒక రిలయబుల్ సోర్సు. ఆ సోర్స్ తప్పైతే వాళ్ళు చేర్చుకుందామని కానీ మీరు చేరదామని కానీ ట్రై చేశారా? నేను మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు నిజంగా నాకు ఆ ఉద్దేశం ఉంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యి కనబడవచ్చు కదా. ఆబ్వియస్గా. అవును. ఇప్పుడు కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అధికార ప్రతినిధులు ఇవ్వలేదు. కొన్ని ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి అని రాస్తున్నారు. నేను అలా వేయించుకోవచ్చు కదా. అవును. నిజంగా నేను సానుభూతిపరుడుగానే వెళ్ళిపోదాం అనుకుంటే నాకు ఆ ఉద్దేశం ఉంటే నన్ను ఎవడన్నా ఆపగలరా ఎవరైనా? ఎవరు ఆపలేరు. ఇప్పుడు అందరూ ఇదే మాడతారు కాబట్టి నేను ఇదే మాడాలంటే ఎలాగవుతుంది? నాకు ఎప్పటి నుంచి బ్రాండ్ పడింది తెలుసా సార్? అవినాష్ రెడ్డి గారి విషయంలో నేను గ్రాస్ రూట్ లెవెల్లో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ. అవును. అక్కడి నుంచి అందరూ మాడుతున్న భాషకి నేను విభిన్నంగా మాట్లాడాను. అవునంటారా కాదంటారా? ఎగ్జాక్ట్లీ. అవును. సో అందరూ వాళ్ళు అనుకుంది రైట్ అన్నప్పుడు నేను అనుకుంది కూడా నాకు రైట్ అనే స్వేచ్ఛ నాకు ఉంటుంది కదా. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం ఎవరు కాదు. నా అభిప్రాయంకి నా అభిప్రాయం నేను గౌరవించుకుంటాను సార్. అవతల వాళ్ళు గౌరవిస్తారా లేదన్నది వాళ్ళ వ్యక్తిగతకి వదిలేస్తారు. రెండోది నా అభిప్రాయం తప్పవచ్చు. ఎప్పుడవుతుంది? గౌరవ న్యాయస్థానం వెరడిక్ట్ ఇచ్చేదాకా నా అభిప్రాయం నేను కన్ఫైన్ ఉన్నా. ప్రధాన గౌరవ న్యాయస్థానం ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత నేను క్లియర్గా ఒక ఛానల్లో కూర్చొని మొహమాట లేకుండా చెప్పాను నా విశ్లేషణ, నా అంచనాలు అన్నీ తప్పని. ఇప్పుడు మీ ముందు కూడా నేను చెప్తున్నా. ఒప్పుకున్నారు దానికి. నేను ఖచ్చితంగా మీ నిజాన్ని చెప్పుకుంటాను. ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అవినాష్ రెడ్డి గారి విషయంలో నేను కన్విన్స్ అయింది. అది రాంగ్ అయ్యి ప్రూవ్ అయ్యేదాకా ఐ హ్యావ్ ఎవరీ రైట్. ఐఎమ్ నాట్ హియర్ టు టేక్ ఎనీ బ్లేమ్. నాకు బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం నాకెందుకు ఉందండి? ఇప్పుడు అవతరాడు అరే ఇది వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడతాడు, దట్స్ ఈజ్ ఇల్యూషన్ అండ్ ఈజ్ అండర్స్టాండింగ్. అతను ఓ ప్రీకన్సీవ్డ్ నోట్లతో ఉన్నారు. బట్ ఐ విల్ నాట్ అటాచ్ ఎనీ మీనింగ్ టు దట్ సెంటెన్సెస్. దట్స్ హిస్ కాల్. నేను మొదట్లో తెలుగుదేశం గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు విశ్లేషకుడు ఉన్నవాడు అది ఎలా ఉంటుందని విశ్లేషిస్తాడు. అంతకుమించి ఇంకేముంటుంది సార్ దాంట్లో. ఓకే, వైసీపీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు స్టాండ్ మార్చుకోండి అని చెప్పే రైట్ నాకు లేదు. ఇప్పుడు కూటమి గెలిచింది కాబట్టి ఇప్పుడు కూటమి తరపున మాట్లాడమని చెప్పి ఇంకొకళ్ళమని చెప్పి అడిగితే యాక్సెప్ట్ చేస్తారా లేదనేది మీ వ్యక్తిగత. నేను ఖచ్చితంగా వాట్ విల్ బి ద కేఎస్ ప్రసాద్ స్టాండ్ నౌ? ప్రజల కోసం నిలబడతారా, ప్రజల తరపు నిలబడతారా, లేకపోతే ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళతో అంటకాగుతారా, లేకపోతే వాళ్ళని ఎండగడతారా? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలకి ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశం.
ఈ ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ఐ విత్ ద గవర్నమెంట్, అదర్వైజ్ నా వాయిస్ డెఫినెట్గా మారుతుంది. ఉమ్, ఇప్పుడు ఇందాక చెప్తున్నాను, గుడ్ గవర్నెన్స్ విల్ డెఫినెట్లీ ఆనర్డ్. ఓకే. ఇప్పుడు ఇదే ధర్మ పోరాట దీక్షలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఇవాళ ఎన్డీఏతో కూటమి అంటే, నాకు రాష్ట్రం గురించి ఆ రోజు ఆయన పడ్డ కష్టం నాకు తెలుసు. ఇవాళ పర్సెప్షన్ మారితే, ఇవాళ అమరావతి రాజధాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 month అయింది, ఇప్పటికి అజెండా ఉందా కేంద్ర ప్రభుత్వం నుంచి? లేదు. అఫీషియల్గా డిక్లేర్ చేయాలి కదా. అవును. మరి అయినప్పుడు వాయిస్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా. రాజధాని రాష్ట్రానికి ఎంత ముఖ్యమో, ఒకవేళ రాజధానిపై తాత్సారం చేస్తే ఎవరినైనా ప్రశ్నించాల్సిందే. గ్యారంటీ చేయాలి. మీరు జర్నలిస్ట్గా మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. అనలిస్ట్గా నేను ఊరుకున్నాను, జర్నలిజం చదువుకుని అనలిస్ట్గా ఉన్నాను, ఖచ్చితంగా నేను ఊరుకోను. ఓకే. సో ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనం. ఇప్పుడు నేను నా విశ్లేషణలో కూడా చాలాసార్లు చెప్పాను, స్పెషల్ పర్పస్ వెహికల్, స్పెషల్ ప్యాకేజు, నెక్స్ట్ ప్రత్యేక హోదా, ఇవన్నీ యూటర్న్ చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణిస్తున్నా సరే, తమిళనాడు ప్రజలకు ఈల్డే స్పెషల్ స్టేటస్లో, స్పెషల్ ప్యాకేజ్లో ఆ ఇన్సెంటివ్స్ ఎత్తేసినప్పుడు దాని గురించి నేను మాట్లాడా. ఐ హ్యావ్ నెవర్ అటర్డ్ దట్ ఈ ప్యాకేజ్ తీసుకోవడం తప్పని నేను ఎప్పుడు మాట్లాడలే. నిజాలు చాలా ఉంటాయి సార్. అనలిస్ట్ అన్నవాడు ఒక క్రోడీకరించి కొన్ని విషయాలను ఒక లైన్లో పెట్టిన తర్వాత వచ్చే అనాలిసిసే ఉంటుంది. అందుకని ఇందులో ఎవరెవరినో ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను అవ్వండి ఆఫ్టర్ ఆల్, ప్రజలు 5.5 కోట్ల ప్రజలు తీర్పు ఇచ్చి 164 స్థానాల్లో కూర్చోపెట్టిన ఆ ప్రభుత్వం మీద గతంలో 151 స్థానాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని మనం ఆ విధంగానే గౌరవించాలి. ప్రజాస్వామ్యం ఇది. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఎవడైనా తలవంచవలసిందే. నేనేం దాంట్లో అతిథి శక్తిని కాదు. నేను కూడా పంచేంద్రియాలు మూసుకుని ఈ ప్రభుత్వం పనితీరు చూడాలి అంతే. ఓపిక కావాలి దేనికైనా. 6 నెలలు 8 నెలలు వాళ్ళు ఎలా పనిచేస్తారో చూడాలి. మనం కుబేరుడి దగ్గర నుంచి ఆర్థిక భాండాగారాలు తెచ్చుకుని మనం కూర్చునే రాష్ట్రాలను పరిపాలించుకోవట్లే. ఈ జీఎస్టీ పరిధిలోనూ ఉన్న అంశాలతోనూ రాష్ట్రంలో రెవెన్యూని ఇటు నుంచి అటు నానా తలనొక్కాయ నొప్పులు భరించుకుంటూ తెచ్చుకునే డబ్బులతో ఓ పక్క సంక్షేమం చేస్తూ, ఓ పక్క అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించాలి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎవరు బాగా చేయగలరు అన్నదే ఇంపార్టెంట్ టాస్క్. నా విశేషం చెప్పాను, 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూశారు. ప్రజలు ఇచ్చుకుంటారు తీర్పు. నేనండి ఎగ్జాక్ట్లీ. మీరు మారినంతగా మీ విశ్లేషణ ద్వారా, లేకపోతే మీ మాటల ద్వారా గాయపడ్డవారు అంత త్వరగా మారిపోకపోవచ్చు, మారకుండా ఉండవచ్చు. ఎందుకంటున్నానంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్కి గురవుతున్నటువంటి వాళ్ళల్లో మీరొకళ్ళు. కేఎస్ ప్రసాద్ ఎప్పుడు కనిపిస్తాడో నీ అంత చూస్తాను, కేఎస్ ప్రసాద్ దమ్ముంటే రారా బయటికి చూసుకుందాం అంటూ కొన్ని చెప్పలేని భాషల్లో బూతులతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు బయటికి వస్తే మీ మీద దాడి జరగదని గ్యారంటీ ఏంటి? ఒకవేళ జరిగితే దాని పర్యవసానాలు ఏంటి? సరే, ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ అనేవి నా చేతిలో మీ చేతిలో ఉండవు. మనం ఇవాళ చచ్చిపోతాం అని చెప్పి రోజు స్వచ్ఛందం దగ్గర మంచం వేసుకుని పడుకోం కదా. ఏది రాసిపెట్టి ఉందో కర్మ సిద్ధాంతాన్ని నమ్మినండి సార్ నేను. ఇక్కడ రాసిపెట్టి ఉంటే అది జరిగి తీరుతుంది, తథ్యం. అది లేనప్పుడు ఉన్నప్పుడు నేను ఓళ్ళకి అమ్మో అని భయపడి మాత్రం నేను చచ్చినా నా జీవితాన్ని నేను ముందుకు నడపను. ఇవాళ చస్తే రేపు 2 రోజులు మళ్ళీ కన్ఫైన్ అయి ఉంటాను నేను. అందులో ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. నేను వ్యక్తిగత దోషంలో ఎప్పుడూ ఎవరి మీద చేయలేదు. ఆయన చేత నాకు చాలా ఇది ఉంది. నేను ఎప్పుడు ఐ స్టిక్ టు మై వర్డ్స్. రైట్. ప్రజా తీర్పును ఖచ్చితంగా శిరసా వహించాల్సిందే, ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పారు. దాని నిజాయితీగా కూడా ఒప్పుకున్నారు కేఎస్ ప్రసాద్ గారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రభుత్వాన్నైనా కూడా ప్రశంసిస్తాను, అదే ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్తున్నటువంటి కేఎస్ ప్రసాద్ స్టాండ్ ఇలానే ఉంటుందా, లేకపోతే ముందు ముందు మారుతుందా అనేటువంటిది చూద్దాం. ఒకవేళ గనక స్టాండ్ గనక మారితే మళ్ళీ ఇలాగే నిలదీసేందుకు మన ఇద్దరం ఖచ్చితంగా కూర్చోవలసి ఉంటుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్. నిలదీయడానికి నేను అవకాశం ఇవ్వను మీకు, తప్పకుండా. నా స్టాండ్ ఎప్పటికీ మారదు. నాకు అవకాశం రాకుండా ఉండాలనే కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.